నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు దంపతులు నారావారిపల్లెలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కుల దైవమైన నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు తల్లిదండ్రులు అమినమ్మ ఖర్జూరపు నాయుడు, సోదరుడు రామ్మూర్తి నాయుడు సమాధుల వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు నారావారిపల్లెలోని చిన్ననాటి మిత్రుల ఇంటికి వెళ్లనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అమరావతిలోని ఉండవల్లిలో గల తన నివాసానికి తిరుగు ప్రయాణమవుతారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవివర్మ ఫోన్లో అందిస్తారు. రవివర్మ, చెప్పండి, పర్యటన నేపథ్యంలో తాజా అప్డేట్స్ ఏంటివి? చంద్రబాబు నాయుడు నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతుల పర్యటన ఇవాళ మూడో రోజు కొనసాగుతా ఉంది. ముఖ్యంగా ఉదయం 9:30-10 గంటలకు నాగాలమ్మ ఆలయం, అంటే కులదైవమైనటువంటి నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజల అనంతరం అక్కడి నుంచి బయలుదేరి అంటే తల్లిదండ్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులైనటువంటి అమ్మన్నమ్మ ఖర్జూరపు నాయుడు, అలాగే సోదరుడు రామ్మూర్తి నాయుడు వీళ్ళ సమాధులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమవుతారు కాసేపు. తదనంతరం ఇంటి పెదప చిన్ననాటి స్నేహితులైనటువంటి నారావారిపల్లిలో ఉన్నటువంటి తనతో పాటు ముఖ్యమంత్రితో పాటు విద్యను అభ్యసించినటువంటి చిన్ననాటి స్నేహితులు వాళ్ళ ఇళ్లకు వెళ్తారని చెప్పి కూడా సమాచారం ఉంది. ఆ మేరకు వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్తారు. వాళ్ళతో ముచ్చటించి, అంటే నగర గ్రామంలో నారావారిపల్లిలో ఎలాంటి అభివృద్ధి పథకాలు చేపట్టాలి ఏంటి అనే దాని మీద కూడా సమీక్షిస్తారు. అలాగే అనంతరం ఉండవల్లికి మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లికి తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. ఉండవల్లికి తిరుగు ప్రయాణం అయ్యే ముందు మీడియాతో కూడా మీడియా సమావేశం కూడా ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. మీడియా సమావేశం అనంతరం ఉండవల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ఈ క్రమంలోనే గత 3 రోజుల పాటు నారావారిపల్లిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి ఏటా సంక్రాంతి పండుగను తన స్వగ్రామంలో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీలో భాగంగానే గత 3 రోజులుగా నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల ఉత్సవాల్లో పాల్గొన్నారు కుటుంబ సమేతం మొత్తం. అటు నారా కుటుంబము, ఇటు నందమూరి కుటుంబం కలిసి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇవాళ సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో తల్లిదండ్రులను స్మరించుకుంటూ వారి మన్నలను పొందడంతో పాటు కులదైవమైనటువంటి నాగలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ వస్తారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మరో కాసేపట్లో, అంటే 9 గంటల పైన ప్రత్యేక పూజలు కార్యక్రమం ప్రారంభమవుతుందని కూడా అధికారులు స్పష్టం చేశారు. ఆ దిశగా అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ వచ్చారు. ఇవాళ పర్యటన అంతా ముగించుకొని సాయంత్రం 3 గంటలకు ఉండవల్లికి తిరుగు ప్రయాణం అవుతారని కూడా అధికారులు స్పష్టం చేశారు. సాయిదా.